అయితే ఈ రకరకాలైనటువంటి వాక్యాలు కాకుండా ఒకే వాక్యాన్ని కనుక మనం రొటేట్ చేయగలిగితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెప్పించేటటువంటి ఒక వాక్యాన్ని మనం నిర్మాణం చేసి దాన్ని రోజంతా చాంట్ చేయగలిగితే ఆ వాక్యం ఏం చేస్తుంది, మనకు ఒక ఎమోషన్ని కలిగిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది, ఒక ఎనర్జీని మనకు కనెక్ట్ చేసేలా చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది, ఒక ఫ్రీక్వెన్సీలో నేను ఉండేలా చేస్తుంది. అలా ఉంచేది అఫర్మేషన్ అంట. చెప్పండి. ఒక వాక్యం మీకు ఎమోషన్ ని కనెక్ట్ చేయాలి. ఒక వాక్యం ఎమోషన్ కనెక్ట్ చేసేది, ఒక ఫ్రీక్వెన్సీలో నేను ఉండేలా చేయాలి, ఒక ఎనర్జీని కనెక్ట్ చేయాలి. ఇది అఫర్మేషన్ కు ఉండేటటువంటి రూల్స్. దీన్నే లా అంట. లా ఏంటి, వాట్ ఈస్ ద లా? మీరు ఒక అఫర్మేషన్ ని డిజైన్ చేస్తే ఆ అఫర్మేషన్ ఎమోషన్ కి కనెక్ట్ అయితే, ఒక ఎమోషన్ కి మాత్రమే కనెక్ట్ అయింది అనుకోండి, ఇట్ కెన్ మెటీరియలైజ్ చేయగలదు అది వాక్యం. చేయలేము. నాకు బొమ్మ కావాలి, నాకు బొమ్మ కావాలి అంటున్నాడంటే ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నాడు తప్ప ఎనర్జీకి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? ఎనర్జీ కనెక్ట్ అవ్వకుండా మనం వందల అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాం రోజు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్న వాళ్ళే, తెలిసినా తెలియకపోయినా. కానీ వాడు చేసేటటువంటి ఆ వాక్యం ఎనర్జీకి కనెక్ట్ అవ్వట్లేదు, ఒక ఫ్రీక్వెన్సీలో ఉంచట్లేదు అతన్ని అనేది వాడికి అర్థం కావాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి 18 రోజులు ఉన్నాయి రేపటి నుండి. మీకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ స్మెల్ తెలియాలి. అందుకని ఒక ప్రయోగం. అర్థమైనా నేను చెప్పేది కరెక్టా కాదా? మీకు 100 డౌట్స్ వస్తాయి, అవునా కదా? ఇన్ని చెప్తున్నాడు, ఎంతమంది ఇంతకంటే బాగా యూట్యూబ్ లో చాలా మంది చెప్తారు. ఇదేంది ట్రూతా కాదా అనేది మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఒక ట్రైల్ వేస్తాం. 18 రోజులు, ఓకేనా? ఈ రోజు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పా 12 రోజులు అయిపోయిన తర్వాత 2 సార్లు చేసిన తర్వాత ఈ మధ్యలోనే మీరు ఒక అట్రాక్షన్ కి అనుకూలతకు సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్స్, సృష్టి నుండి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు 100%. రామబాణానికి ఎదురు లేదన్నట్లుగానే దీనికి ఎదురు లేదన్నమాట. ఓకేనా? ఇది ట్రైల్ అనమాట. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ అంట. ఇది ఒక బేసిక్ లెవెల్. ఇక అడ్వాన్స్డ్ లెవెల్లో, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు. ఒకేసారి మీకు అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టామనుకోండి, మాకు వద్దులే అంటారు. అవునా? యూనివర్స్ మనల్ని నిరంతరం పక్క నుండి అబ్జర్వ్ చేస్తుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మొదలు పెట్టగానే చెప్పండి. మిమ్మల్ని గమనిస్తుంది యూనివర్స్. పక్క నుండి గమనిస్తుంది, దొంగోళ్ళ గమనిస్తుంటుంది. నిజాయితీగా ఉన్నాడా, సీరియస్ గా ఉన్నాడా లేదా అనేది పక్క నుండి గమనిస్తూ ఉంటుంది. యజ్ఞం అయ్యేంత వరకు, తపస్సు అయ్యేంత వరకు. దీన్ని ఏమంటాం? తపస్సు అంటాం. ఏమంటాం దీన్ని? తపస్సు అంటాం. మన దగ్గర ఎవరు లేరు కదా, ఇట్లా కన్ను తెరిచి దొంగ తపస్సు చేశాడు అనుకోండి, అట్లా తపస్సులు చేసేవాళ్ళు ఎవరినైనా చూసారా మీరు కృషిలో? తపస్సు అంటే సీరియస్నెస్. తపస్సు అంటే లగ్నం అయిపోవాలి, అంతే. అది అయిపోవాలి, అది వచ్చి తీరాలి అన్నట్టుగా తపస్సులు చేశారు. కానీ ఏదో తపస్సు చేశామని వెళ్ళిపోయి కాసేపు అటు ఇటు తిరిగి చేసి వచ్చాం, ఇట్లాంటి కథలు తపస్సు దగ్గర పనికిరావు. ఇది తపస్సు. ఇది మీరు ఇక రేపటి నుండి ఉదయం 4:30కి లేస్తారో, 5ంటికి లేస్తారో, 5:30కి లేస్తారో, లేవడంతో తపస్సు స్టార్ట్ అయిపోయింది. లా ఆఫ్ అట్రాక్షన్. తపస్సు అయ్యేంత వరకు నేను తపస్సు చేస్తున్నా, నేను ఈ మంత్రాలు చెప్తున్నా అని ఎవడని చెప్తాడా? చెప్పరు. మీవి సీక్రెట్గా ఉంచుకోవాలి. ఇదిగో ఈ అఫర్మేషన్ చేస్తున్నా అని పబ్లిక్ గా చెప్పుకోవడం ఇట్లాంటివి చేయకండి. అర్థమైందా? అయిపోయిన తర్వాత ఆ బుక్ తీసేసి కాల్ చేసేయండి, అంతే. ఆ అఫర్మేషన్ తపస్సు అయిపోయిన తర్వాత ఆ అఫర్మేషన్స్ కి ఏం ఇంకా పని చేయవు. అర్థమవుతుందండి? సో వాటిని చూపించడము, ఇంకో ఈ అఫర్మేషన్స్ అంట ఇట్లా పబ్లిక్ గా ప్రచారం చేసేవి కాదు అఫర్మేషన్స్. అవి ఎనర్జీకి సంబంధించినవి. సో శక్తి ఎప్పుడు కూడా గుప్తంగా ఉంచుకోవాలి. శక్తికి సంబంధించినవన్నీ గుప్తం, రహస్యం. సో అఫర్మేషన్స్ ని మీ పర్సనల్ గా రాసుకుంటారు, ఎవరికి చూపించొద్దు, చక్కగా చేసుకుంటూ వెళ్తారు. రేపు మనం 6కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, జాయిన్ అయిపోతుంది. ఓకేనా? ఇదే జూమ్ అయింది. ఓకే అండి.
ఒక విషయం అండి, అందరికీ ఇది లా ఆఫ్ అడగండి. అట్రాక్షన్ లో ఇవి బేసిక్ అఫర్మేషన్స్ అంటారా? అవి బేసిక్. మీకు ఒక స్మెల్ తెలియాలి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. అరే విశ్వం అనేది ఒకటి ఉంది, మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది, మన మాటలు వింటుంది, మన మనకి తగ్గట్టుగా అది నడుచుకుంటుందా లేదా అనేది మీకు తెలియాలి. దానికి ఇది బేసిక్ అనమాట. ఓకేనా? ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.